ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతి దినము దేవుడిచ్చి మేలని, దేవుడిచ్చి కృప వెంబడి కృపని పొందుకుంటున్నారని విశ్వసిస్తున్నాను. మరి ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆమోసు 9వ అధ్యాయము 14వ వచనము. శ్రమనందుచున్న నా జనులకు ఇజ్రాయిలీలను నేను చెరలో నుండి రప్పింతును. ఆమెన్. దేవుడు చాలా చక్కటి వాగ్దానాన్ని మనకు అందించున్నాడు. దేవుని మాట మనల్ని ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది. కనుక ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, శ్రమతో, బాధతో, చింతతో ఎంతగానో మనోవేదన కలిగిన మన బ్రతుకుల్ని యేసయ్య చూశాడని ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన బిడ్డగా, ఆయన జనముగా మనం ఉన్నాము కాబట్టి యేసయ్య మనల్ని మనమున్న చెరలో నుండి విడిపించబోతున్నాడు. శ్రమలు అనే చెర కావచ్చు, అంతేకాకుండా ఆర్థికములు, అప్పులు అనే బంధకాలు కావచ్చు, పాపము అనే బంధకములు కావచ్చు, మరి ఏ విధమైన కుటుంబ వేదనలు అనే బంధకాలు కావచ్చు. ఏ బంధకాల్లో ఉన్నా కానీ, ఏ బంధకాల్లో శ్రమ పడుతూ ప్రతిదినము ఆ శ్రమను అనుభవించలేక, ఎవరితో చెప్పుకోలేక, నీలో నీవే కృంగిపోతూ మనోవేదన కలిగి ఉన్నావేమో. కానీ ఈరోజు నీకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నీ శ్రమను చూశాడని, నీకున్న బంధకాల నుండి దేవుడు నిన్ను విడిపింపబోతున్నాడని ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఎన్నో రోజుల నుండి నీ బంధకాలతో నువ్వు బాధపడుతున్నావా? ఎన్ని రోజులు అలా బాధపడతావు? ఈ రోజు నుండి ఈ వాగ్దానం చేత పట్టుకొని ఈ ఉదయకాల సమయంలో ఉన్న పాటున మోకాళ్ళని నీ 2 చేతులు పైకెత్తి ఒక్కసారి నాకు అప్పగించు. ఎన్ని రోజులు నేను శ్రమనుందనయా, ఇన్ని రోజులు నేను బాధపడ్డాను, ఆ బంధకాల్లో నుండి నన్ను విడిపిస్తానని నాకు వాగ్దానం చేసిన దేవా, నన్ను నేను నీకు అప్పగించుకుంటానని ఉదయకాల సమయంలో ఒక్కసారి దేవునికి తీర్మానం చేసుకో. ఇది నాని ఆరంభించు. దేవుడి నీ జీవితంలో ఒక స్వాతంత్రాన్ని, ఒక స్వేచ్ఛని అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించవయ్యా. నీ వాగ్దానము మమ్మల్ని ఎంతగానో నిమ్మలపరుస్తుందయ్యా. నీ వాగ్దానము మా భారములను తీసివేస్తుందయ్యా. దేవా, నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు. అలసిన వారి ఆశను తృప్తిపరిచి అనంతమైన కృపతో మీరు నింపబోతున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఇటు వాగ్దానం బట్టి, నమ్మిన నీ బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, నమ్మి విశ్వసించిన ప్రతి జీవితంలోనూ ఈ వాగ్దానాలను నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.